పండించుకోవడంలో, ఫ్రూట్స్ పండించుకోవడంలో ఏది చేసినా దేవుడికి మహిమ కలిగేలాగా వీళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇంకా మోడర్న్ టెక్నాలజీ మీద ఎక్కువ శాతం ఆధారపడరు. అలా ఆధారపడినప్పుడు ఏమవుద్దంటే లోకపరమైన బబులోని వ్యవస్థ సగం కూలిపోద్ది. సగం కాదు, ఆల్మోస్ట్ మొత్తం కూలిపోద్ది. ఎందుకంటే ఆ మెర్చెంట్స్ ఎవరో ఇంకా అమ్మరు. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు ఎవరో ఉండరు జనాభా. క్రిస్టియన్స్ కనుక కరెక్ట్గా ఆలోచిస్తే దేవుడిని అడిగితే వాళ్ళు ఎంతసేపు నేను సువార్త చేస్తున్నాం కదా, ప్రతి ఆదివారం సువార్త చేస్తున్నాం, నలుగురిలో చెప్తున్నాం, ఇదే కదా దేవుడు చేయమన్నది అని అనుకుంటున్నారు తప్ప ఆయన రెవల్యూషన్ అడగడాలు లేదు. ఇంకా ప్రజలు ఇంకా ఆయన అయితే వార్తను పంచుకుంటూ వెళ్ళిపోమన్నాడు, పంచిపోయారు. కానీ మనం చేయవలసిన నీతి కోసం నిలబడమన్నాడు. మరి అలాగైతే ఈ రోజుల్లో ఎక్కడ ఈక్వాలిటీ కనిపిస్తుంది? దాని గురించి ఎవరైనా పోరాడుతున్నారా క్రిస్టియన్స్ అంతానే? ఎవరో పోరాడట్లేదు. ఈక్వాలిటీ అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ కానీ, లేదంటే ఈ ల్యాండ్స్ విషయంలో కానీ, షేర్ చేయవలసిన దాంట్లో కానీ ఎవ్వరూ ఈక్వాలిటీ కోసం పోరాడట్లేదు. అంటే ప్రతి తిండి లేనివాడికి తిండి లేకుండానే పోతున్నాడు, తిండి ఉన్నవాడికి ఎక్కువ అయిపోయి ఇంకా అది ఎవరి కోసం పెట్టట్లేదు, ఇంకా ఆడి కోసమే దాచుకుంటున్నాడు. అంటే సంపాదన ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, సంపాదించుకుని వాళ్ళ పిల్లలు దాచిస్తున్నాడు. అంత తప్ప పక్కన ఉన్న జనరేషన్ వాడికి పెట్టట్లేదు, పక్కన ఉన్న అడుక్కున్నోడికి పెట్టట్లేదు. క్రిస్టియన్స్ కూడా అలాగే తయారయ్యారు. ఇంకా దేవుని ప్రేమ మనలో ఎక్కడ ఉంది, దేవుని రాజ్యం మనతో ఎక్కడ ఉంది? నేను గమనించింది అయితే ఇది. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. మీరు దేవుని ఆత్మతో చదివితేనే మీకు ఆ పదాలు, ఆ వచనాలన్నీ అర్థమవుతాయి. లేకపోతే మీకు అర్థం కావు 100%. మీరు కూడా లోకంలో డబ్బు కోసం, ఇల్లు కోసం, ఆస్తుల కోసం, దేవుడి దీవెనల కోసమే మీరు ఆలోచిస్తున్నట్టే. ఆలోచించుకోండి ఒకసారి. నేను మిమ్మల్ని భయపెడదామని కాదు, కానీ వాస్తవంగా చదవాలి బైబిల్ని. ఎందుకంటే ఆయన మనతోటే కడ వరకు ఉంటానన్నాడు. కాబట్టి ఆయన కడ వరకు ఉంటాన్నాడు. అంటే చనిపోయేంత వరకు కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎంతకాలం ఉంటారో అంతకాలం. అంటే ఈ దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం మనతో ఉంటాడు. కాబట్టి మనం ఆయన కోసం ఏమి చేయకపోతే ఇంకెందుకు, నీతిని నిర్మించకపోతే ఇంకెందుకు భూమి మీద? ఆయన ఏమన్నాడు, పరలోకంలో ఎలాగైతే తండ్రి చిత్తం జరుగుతుందో భూమి మీద అలా జరగాలి. అలా జరగాలంటే అసలు ఆయన చిత్తం ఏంటంటే ఫస్ట్లో ఏదైనా వనంగా ఈ భూమి అంతటిని మల్టిప్లై చేయమన్నాడు. ఇప్పుడు ఏదైనా వనంలో మనిషిని పెట్టి మల్టిప్లై అవ్వండి, భూమి అంతటిని విస్తరించండి అన్నాడు. అసలు అప్పుడు చెప్పిన మాట అది. అందరూ నా పిల్లలు అనేసి దేవుడు అనుకోవాలి. కానీ మనం చేస్తున్నది ఏంటి? వివక్ష పుట్టించుకుంటున్నాం. క్రిస్టియన్స్ కూడా ఈ డబ్బు అనే వివక్షలో ఇరుక్కుపోయాం. ఈ ధనం అనే వివక్షలో యేసుప్రభువు డైరెక్ట్ చెప్పాడు, ధనవంతుడు పరలోకానికి వెళ్ళడు. మరి క్రిస్టియన్స్లో ఉన్న ధనవంతులు కానీ, లేదా చర్చ్ పాస్టర్స్ కానీ ఎందుకు అర్న్ చేసుకుంటున్నారు? స్వార్థమే. దానికి కారణం ఏంటంటే సెల్ఫిష్నెస్ దానికి కారణం. ఎందుకు స్వార్థంతో ఏదో పేరు రావాలనో, లేదంటే ఎక్కువ సంపాదన ఉంటే కానీ జనాలు చర్చికి రారేమో అనో, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా మనిషిగా. కాబట్టి ఆ వాటి కోసమే పోరాడుతున్నట్టు నాకు కనబడుతుంది, కానీ ఆత్మీయ పోరాటం చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు ఈ కాలంలో. సో మోడర్న్ లైఫ్కి అలవాటు పడిపోయాం. ఈ రోజుల్లో